మహారాష్ట్రలో కమలం పార్టీ అఖండ విజయంతో ముందుకు దూసుకెళ్తుంది. ఈ విజయంపై దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. మహారాష్ట్రలో మహాయుతి విజయంపై ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావుతో మా శ్రీకాకుళం ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. కమలం వికసించింది. 220 సీట్ల అత్యధిక మెజార్టీతో విజయం దిశగా దూసుకుపోతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా దేశవ్యాప్తంగా చూసుకున్నా బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాలు అనేవి వెల్లువెత్తావనుకోవచ్చు. అయితే ఈ క్రమంలో బీజేపీ మహారాష్ట్రలో అధికారం కైవసేసుకున్న ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మహారాష్ట్ర దేశ ఆర్థిక రాజధానిలో బీజేపీ మరొకసారి పాగా వేసింది. ఈ విజయాన్ని ఎలా చూడవచ్చు? ధన్యవాదాలు. ఈ విజయం ఒక రకంగా ముందే ఊహించినటువంటి విజయమే. దానికి కారణం గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ శివసేన కలిసి పోటీ చేసినటువంటి ఒక సందర్భం. భారతీయ జనతా పార్టీ శివసేన కలిసి పోటీ చేయడం అనేది అది చివరిసారి కానీ మొదటిసారి కాదు. దాదాపు 30-40 సంవత్సరాలుగా ఈ దేశ రాజకీయ చరిత్రలో జనసంఘ కాలం నుండి కూడా కలిసి పనిచేసినటువంటి పార్టీ ఒకేసారి ఎన్నికల అనంతరం ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని కాదని, ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటు భారతీయ జనతా పార్టీ శివసేన కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని వెళ్ళాము. వాళ్ళు అది అంగీకరించారు. కానీ దురదృష్టవశాత్తు శివసేన తాలూకా అధికార దాహం వలన వాళ్ళు విడిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసినటువంటిది. ఒకటి సైద్ధాంతిక వైరుధ్యము, రెండవది ప్రజల తాలూకా మనోభావాలు దెబ్బతిన్నటువంటి సందర్భము. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పడినటువంటి ప్రభుత్వం తర్వాత శివసేన చీలిపోయి భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రభుత్వం వచ్చినటువంటి తరుణంలో ఆ రోజే ఈనాటి తాలూకా విజయాన్ని ప్రజలు ఊహించారని చెప్పక తప్పదు. అదే నేపథ్యంలో ఏదైతే ఈ 2 సంవత్సరాల పాటు అక్కడ కొనసాగినటువంటి పరిపాలన, ఒకనాడు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం తగ్గి ఉప ముఖ్యమంత్రిగా ఉండి నూతనంగా శాసనసభ్యుడిగా వచ్చినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా మంచి కోఆర్డినేషన్తో నడిపినటువంటి పరిపాలన, ఇది భారతీయ జనతా పార్టీ సంస్కృతికి అద్దం పట్టింది, ప్రజలు ఆమోదం పొందింది. అదే సందర్భంలో గత ఎన్నికల్లో ఏదైతే ఇండి కూటమి చేసినటువంటి వాగ్దానాలు ఇతరత్ర వాటికి సంబంధించి కొంత మభ్యపెట్టబడినటువంటి ప్రజానీకం ఇవాళ పూర్తి స్థాయిలో ఎన్డీఏ కూటమిని, ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ తాలూకా స్ట్రైక్ రేట్ చూస్తే మిగతా పార్టీల కంటే చాలా వ్యత్యాసం ఉన్నటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు. అంటే మనం చూసుకుంటే ముఖ్యంగా బీజేపీ పార్టీ అంటే ఒక మత పార్టీ, హిందుత్వ పార్టీ అంటారు. ఈరోజు మహారాష్ట్రలో గెలుపుకు కూడా హిందూ మత ప్రచారమే కారణం అనుకోవచ్చా? ఈ ప్రచారం అనేది జనసంఘ్ పుట్టినటువంటి 1951 నుండి జనసంఘ మీద, తర్వాత 80 తర్వాత భారతీయ జనతా పార్టీ మీద జరిగినటువంటి దుష్ప్రచారం మాత్రమే. భారతీయ జనతా పార్టీలో నార్త్ ఈస్ట్లో తీసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి మైనారిటీస్ అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఇవాళ పట్టం కడుతున్నారు. అదేవిధంగా దేశం